బిఫోర్ చాలా డిస్కషన్స్ చేసుకున్నాం. మేమేమనుకున్నాం 2 మంత్స్ వెళ్ళి అక్కడే ఉండిపోదాం. అక్కడే సముద్రం దగ్గర ఒక చిన్న గుడిసె తీసుకుని నేను, డైరెక్టర్, టీము, రైటరు అక్కడే ఉండిపోయాం. వాళ్ళతో పాటు వలలు అల్లుకుంటూ, వాళ్ళతో పాటు ఫిషింగ్‌కి వెళ్తూ. అంటే లిటరల్‌గా ఎలా అయిపోయింది 2 మంత్స్‌లో ప్రతి షాప్‌కి, ప్రతి గల్లీకి మేము తెలుసు. ఓహ్ మై గాడ్! కంప్లీట్ అందరితో ఒక కనెక్టివిటీ బాండ్ స్టార్ట్ అయిపోయింది. సో, దీనివల్ల ఏంటంటే మాకు ఈజీ అయింది. అండ్ వెళ్ళడానికి కూడా రీజన్ ఏంటంటే మేమిద్దరం ఒక ఛాలెంజింగ్ ఏం తీసుకున్నామంటే, ఒకటి నన్ను యాక్సెప్ట్ చేయాలి. చాలామంది హీరోలు ఉన్నప్పుడు నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? చేయాలంటే సబ్జెక్ట్ హీరో అయ్యి ఉండాలి. యెస్. ఆ జోనర్ హీరో అయ్యి ఉండాలి. యెస్. సో, దానికి నేను యాప్ట్ అయితే ఆబ్వియస్‌గా మనకొచ్చే అప్రిషియేషన్ వేరే ఉంటుంది. అది ఫస్ట్ మేము నమ్మాం. కథ ఈ 2 తీసుకెళ్ళాలి అంటే ఏదో వచ్చేసాం హీరో అనగానే వచ్చి క్యారెక్టర్ చేశానంటే అవ్వదు. యెస్. ఖచ్చితంగా మనం అందులో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఓన్ చేసుకుంటేనే వర్కౌట్ అవుతుంది. ఇందులో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ అలాగే టెక్నీషియన్స్ కానీ, డైరెక్టర్ కానీ, మేము కానీ బిఫోర్ వెళ్ళి అక్కడ అందరితో మింగిల్ అవ్వడం వల్ల ఏంటంటే మీకు స్క్రీన్ మీద ప్రతి ఫ్రేమ్ అది కనపడుతుంది. ఎవ్వరు కొత్త యాక్టర్ కాదు, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే ఉన్నారు ఆ అన్నట్టు ఇంటెన్స్ అది. చూపించారు. అండ్ దట్టు రాజు సార్ లాంటి వాళ్ళు వచ్చి చిన్నోళ్ళుగా చేస్తున్నారు అన్నట్టు కాకుండా మాకు ఇచ్చిన సపోర్ట్ వల్లే ఇది ఇంత పెద్ద సినిమా అయింది. దానికి ఎప్పటికీ నేను రుణపడి ఉండాలి. అంటే నాగమహేష్ గారు కానీ, రాజీవ్ సార్, ఎస్పెషలీ నాగమహేష్ గారు మా ఫాదర్ రోల్లో కంప్లీట్ అది సినిమాలో ఫస్ట్ హాఫ్ వెరీ కీ ఆయన. అట్ ది సేమ్ టైం సార్ లేకపోతే, ఆనందరాజు అనే క్యారెక్టర్ లేకపోతే తెరచాప అనే సినిమా ఒడ్డుకి వెళ్ళటం కష్టం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇలాంటి మెయిన్ కీ రోల్లో వీళ్ళు ఉండడం వల్ల ఏమైందంటే మాకు చాలా ఈజీ అయిపోయింది. Yeah. సింపుల్గా ఇంత పెద్ద కథ తీసేసాం.